యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఆడవాళ్ళకి చాలా మందికండి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ చాలా కామన్. అంటే చాలా మంది ఇబ్బంది పడే సమస్య ఇదే అండి. ఇవాళ యోగా సాధనలో ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఎలాంటి ప్రాక్టీసెస్ యోగా సాధనాలు చేయొచ్చు, ఎలాంటి టిప్స్ కూడా నేను మధ్యలో ఇస్తూ ఉంటాను. టిప్స్ని ఫాలో అవుతూ యోగా సాధన చేయటం వల్ల ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇలాంటి డిసీజెస్ నుంచి మనం బయటపడవచ్చు. కాబట్టి ఇవాళ మన యోగా సాధననైతే మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం ముందుగా అశ్విని ముద్రనైతే చేద్దామండి. అశ్విని ముద్ర ఎలా చేయాలి యష్మిత అని నన్ను అడిగితే ఇది మనం చూపించలేమండి, జస్ట్ ఫీల్ అవ్వాలి. కానీ ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ కింద భాగంలో ఉన్న మజిల్స్ ని పైన వైపున పుష్ చేస్తామండి. ఇనిషియల్ గా ఫస్ట్ స్టేజ్ లో ఆనస్ మజిల్ కూడా మనం పైకి లాగుతామండి. అంటే కింద భాగంలో ఉన్న మజిల్స్ ని మనం తెలియకుండా పైకి గుంజుతాము, ఏం పర్లేదు. కాకపోతే ఈ ఫ్రంట్ లో ఉన్న మజిల్స్ ని పైకి లాగటానికి ట్రై చేయండి. చూడండి, శ్వాసని తీసుకుంటూ ఈ ముద్రని మనం చూపించలేము, నేను చెప్పినట్టు జస్ట్ ఫీల్ అవ్వాలి. కింద ఉన్న మజిల్స్ ని మనం పైన వైపున పుష్ చేయాలి. అశ్విని అంటే ఏంటండి? గుర్రం. గుర్రం ఎన్నిసార్లు పూప్ చేస్తుందో మీకు తెలుసా అండి? ఒక రోజులో చాలా సార్లు పూప్ చేసేది. ఎందుకంటే అది పూప్ చేసే ప్లేస్ని లోపలికి బయటికి ఇలా ఈ మూమెంట్ చేయటం వల్ల దానికి డైజెషన్ చాలా బాగుంటుంది. అలాగే ఎక్స్క్రియేషన్ కూడా ఎక్కువ సార్లు చేస్తూ ఉంటుంది. అదే ఈ అశ్విని ముద్రని మనం ఇక్కడ చేయబోతున్నామండి. నేను చెప్పినట్టు వెనకాల ఉన్న మజిల్స్ కాంట్రాక్ట్ అయినా కూడా ఏం పర్లేదు, కాకపోతే కాన్షియస్గా ఉండి రెండు చేయటానికి ట్రై చేయండి. ఈ ముద్ర ముఖ్యంగా పడిగడుపున ఉండాలి. అలాగే వాష్రూమ్ విజిట్ చేసి బౌల్ని ఎంటీ చేసిన తర్వాతే చేయండి. అప్పుడే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ అశ్విని ముద్ర వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్సే కాదండి, పైల్స్ సమస్యతో బాధపడుతున్నా, మనకి పీరియడ్స్ అంటే పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఈ ముద్రని చేయటం వల్ల మనకి ఆ భాగంలో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా వరకు రెక్టిఫై అవుతాయి. కాబట్టి ఈ ముద్రని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీరు రెండు చేతుల్ని దగ్గరగా ఉంచుతూ మెల్లగా మీ కళ్ళని తెరవండి. ఎక్కువగా ఆడవాళ్ళు వజైనల్ డెలివరీ అయినా కూడా పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథెన్ అవ్వటానికి ఈ ముద్ర చేయటం వల్ల తొందరగా బెనిఫిట్స్ అయితే మనం చూస్తామని. ఎక్కువ రోజులు రికవరీకి పడుతుంది, రికవరీ అవుతాము కానీ ఎక్కువగా ఎక్స్టెండ్ అవుతుంది. అలా కాకుండా తొందరగా రికవరీ అవ్వటానికి కీగల్ ఎక్సర్సైజెస్ అంటారు. కాకపోతే యోగా ప్రాక్టీసెస్లో కొన్ని ముద్రలు, కొన్ని ఆసనాలలో కూడా మనకి తెలియకుండానే కొన్ని ఆ భాగంలో మనము కాంట్రాక్ట్ చేస్తామని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇదండి అశ్విని ముద్ర. ఈ ముద్ర వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు. అలాగే టిప్ చెప్తానన్నాను కదండి, మధ్యలో ఎక్కువగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటర్ ఎక్కువగా తాగాలండి. ఎక్కువగా వాటర్ ఎక్కువ తాగటం వల్ల యూరిన్ ఎక్కువగా పాస్ చేయటం వల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియా పోతుంది. అలాంటప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా రావు. ఇది మొదటి టిప్.
మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు బద్ధకోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానని ముందుగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసిన తర్వాత 2 కాళ్ళ అరికాళ్ళని జోడిస్తూ కాళ్ళని ఎంతైతే అంత దగ్గరగా ఉంచండి. ఉంచిన తర్వాత 2 చేతులతో కాళ్ళని ఇలా హోల్డ్ చేస్తూ వెన్నెముక్కని స్ట్రెయిట్గా ఉంచండి. అలాగే మోకాళ్ళని కింద వైపున పుష్ చేయండి. మెల్లగా మనము ఫ్లాప్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ మోకాళ్ళని పైకనండి, శ్వాసని వదులుతూ మోకాళ్ళని డౌన్. చూసారు కదండి, బద్ధకోణాసనలో మనము బటర్ఫ్లై ఆసన అయితే చేసాము. దీనివల్ల మనకి ఆడవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి ముందుగా అయితే చేద్దాము. దీనివల్ల హిప్ కూడా చాలా బాగా ఓపెన్ అవుతుంది. మనము కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ముందుగా మీ చేతులని రిలాక్స్ చేస్తూ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధకోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మత్స్యాసన. మత్స్యాసన ఎలా చేయాలో చూపిస్తానని, మీకు కుదిరితే పద్మాసన చేసి ఈ ఆసనాన్ని చేయండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లేదనుకోండి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మనము మోడిఫికేషన్ చేయొచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత చూడండి, 2 చేతుల్ని ఇలా వెనక్కి పెడుతూ మనము 3 చేతుల పైన ఉంటాము. ఉన్న తర్వాత ఛాతీని మంచిగా ఓపెన్ చేస్తూ నెక్ని హ్యాంగ్ చేయండి. మళ్ళీ మెల్లగా పైకొచ్చి మనము మళ్ళీ రిపీట్ చేస్తాం. చూసారు కదండి, మత్స్యాసన మోడిఫికేషన్ ఎలా చేయాలో చూపించాను. మనం ఈ ఆసన చేసేటప్పుడు కూడా మనకు తెలియకుండా కింద భాగాన్ని మనం కాంట్రాక్ట్ చేస్తూ, అంటే పెల్విక్ మజిల్ని స్ట్రెంథెన్ చేస్తూ ఆసనాన్ని చేస్తాము. ఛాతీని మంచిగా ఓపెన్ చేయటం వల్ల మనకి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఆస్తమా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి రెక్టిఫై చేయొచ్చు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మనం ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేద్దాము. తర్వాత మీరు కూడా ప్రతిరోజు చేయటానికి ట్రై చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని చేసే ముందండి 2వ టిప్, క్యాన్బెర్రీ జ్యూస్ ఉంటుంది. క్యాన్బెర్రీ ఫ్రూట్ తెలుసండి, అది ప్లెయిన్గా తీసుకోవాలి. ఇంకేం యాడ్ చేయకుండా క్యాన్బెర్రీయే మాత్రమే తీసుకోండి. నిమ్మకాయ రసం కానివ్వండి, బటర్ మిల్క్ ఎక్కువగా తాగినా, కోకోనట్ వాటర్ ఎక్కువ తాగినా కూడా మనము యూటీఐ అంటే ఎక్కువగా జ్యూసెస్ తీసుకోవటం వల్ల యూరిన్ ఎక్కువగా పాస్ అవుతుంది. అలానే మనము ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంటాం. కాబట్టి ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవటానికి ట్రై చేయండి. మనము కలిసి ఈ మత్స్యాసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. అయి మెల్లగా ఒక వైపున తిరుగుతూ కూర్చోండి. ఇదండి మత్స్యాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు యూటీఐ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు B12 డెఫిషియన్సీని చెక్ చేసుకోండి. B12 రిచ్ ఉన్న ఫుడ్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే యూరిన్ని ఎక్కువగా హోల్డ్ అయితే చేయొద్దండి. వీళ్ళు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నా కొంతమంది బయట వాష్రూమ్స్ యూజ్ చేయాలని అనుకోకుండా వాళ్ళు అలానే యూరిన్ని హోల్డ్ చేస్తారు. అదేమవుతుందంటే బ్యాక్టీరియా ఎక్కువ అయిపోయి లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎంతైతే అంత ఎక్కువ వాటర్ తాగుతూ వాష్రూమ్ని మీరు ఇబ్బంది పడకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే పబ్లిక్ టాయిలెట్స్లో వెళ్తున్నప్పుడు ఆడవాళ్ళకు ఉన్న సమస్య ఇదండి. పబ్లిక్ టాయిలెట్స్లో నీట్గా ఉండవు, దానివల్ల కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తాయి. అలాంటి టైంలో మనం యూస్ చేసే విధానాన్ని స్క్వాట్ పొజిషన్లో ఉండి యూస్ చేయడానికి ట్రై చేయండి. లేదనుకోండి ఉన్న ప్లేస్ని శానిటైజ్ చేసి మనము యూస్ చేయటం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నుంచి అయితే బారిపడవచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సేతు బంధాసన. చూద్దామండి ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ ఆసన చేయడానికి వీపు వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనము శవాసనాలో రెస్ట్ చేస్తామండి. 2 కాళ్ళని ఫోల్డ్ చేస్తూ 2 మోకాలు పైన పాయింట్ చేసేలాగా ఉంచండి. తర్వాత కుడి కాళ్ళని కుడి చేతితో, ఎడమ కాళ్ళని ఎడమ చేతితో హోల్డ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మీ సీటుని ఎంతైతే అంత పైకి ఎత్తడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ మెల్లగా రిలాక్స్. అర్థమైంది కదండి ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని అయితే కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లమెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్గా ఉంచండి. ఇదండి సేతు బంధాసన మనము చేసాము. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారని పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని మనము స్క్వీజ్ చేసి చేయటం వల్ల ఆ భాగాన్ని మనము స్ట్రెంథెన్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు సర్వాంగాసన, ఇన్వర్జన్ ఆసన అంటారని. ఏ ఆసన అయినా ఇన్వర్జన్ ఆసనాస్ని కొంచెం కేర్ఫుల్గా చేయటం చాలా ముఖ్యమండి. ముందుగా తలని కుడి వైపున ఎడమ వైపున టర్న్ చేయొద్దు. అలాగే బాడీని మనము మెల్లమెల్లగా లిఫ్ట్ చేయాలి, బాడీని రెస్పెక్ట్ చేయాలండి. మనం చేయలేకపోయినా గోడకి దగ్గరగా వెళ్ళి మెల్లమెల్లగా హిప్ని రేస్ చేసి చేయడానికి ట్రై చేయండి. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా వీపు వైపున పడుకుంటున్నాను. శ్వాసని తీసుకుంటూ ముందుగా శవాసనాలో రెస్ట్ చేస్తామండి. చూడండి 2 కాళ్ళని మనము శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేయండి. తర్వాత
సీట్ని మన హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేయండి. దానికి ముందు హెయిర్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. మెల్లమెల్లగా ముందుగా మోకాళ్ళని తల దగ్గరికి తీసుకొచ్చి మెల్లమెల్లగా మీ శరీరాన్ని కింద డ్రాప్ చేయండి. చూసారు కదండి, సర్వాంగాసన ఎలా చేయాలో చూపించాను. ముఖ్యంగా మనము కాళ్ళని పైకెత్తుతామండి. చాలా మందికి సీటుని పైకెత్తటం కుదరదు. అలాంటి వాళ్ళు చూడండి, ముందుగా కాళ్ళని నేనైతే చెట్టు దగ్గర పెట్టాను, మీకు కుదిరితే గోడ దగ్గర పెట్టండి. శ్వాసని తీసుకుంటూ ముందుగా సీట్ని పైకెత్తండి. డౌన్. మన బాడీ అన్నది అలవాటు అవుతుందండి ఈ మూమెంట్ చేయటం వల్ల. మనకి ఇక్కడ కూడా కంఫర్ట్ ఉందనుకోండి, మెల్లగా ఎత్తిన తర్వాత చేతుల సపోర్ట్ తీసుకొని చేతుల్ని లోపలికి తీసుకెళ్ళండి. తర్వాత ఒక కాళ్ళని స్ట్రైట్, మళ్ళీ మెల్లగా రిలాక్స్ చేస్తూ ఈసారి వేరే కాళ్ళతో. ఇది కూడా కంఫర్టబుల్గా ఉందనుకోండి, రెండు కాళ్ళని పైకెత్తండి. మెల్లమెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇలా ఫాస్ట్గా చేయకుండా స్లోగా చేయడానికి ట్రై చేయండి. ఇదండి సర్వాంగాసన. దీన్ని షోల్డర్ స్టాండ్ అంటారు. అంటే కంప్లీట్ బాడీని మన భుజాల పైన మనం ఎత్తటం వల్ల ఇన్వర్జన్, బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా ఉల్టా అవుతుంది. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి ఇన్వర్జన్ ఆసనాస్ చాలా గొప్పగా పనిచేస్తాయండి. ఏ ఆసన అయినా ఉల్టా రివర్స్ ఉంటే మనము ఇన్వర్జన్ ఆసనాలను అయితే అంటాము. కాబట్టి మీరు తప్పకుండా ఇన్వర్జన్ ఆసనాస్ని మీ సాధనాలు ఇంక్లూడ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. అలాగే నేను ఇన్వర్జన్ ఆసనాస్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. ఒబేస్ వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు అని నేను అనను. బక్కగా ఉన్న వాళ్ళు, లీన్గా ఉన్న వాళ్ళు కూడా ఆసనాన్ని స్ట్రెంగ్త్ లేదనుకోండి, కోర్ స్ట్రెంగ్త్, హ్యాండ్ స్ట్రెంగ్త్ లేకపోయినా ఆసనాన్ని చేయలేరు. కాబట్టి ఓవర్ వెయిట్ ఉన్నా, అండర్ వెయిట్ ఉన్నా మీరు ఏం బాధపడకండి. మెల్లమెల్లగా స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ ఆసనాలను అయితే చేయండి. ఇవండి ఇవాళ మనం ఆసనాలను అయితే చేసాము. ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించినవి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ గురించి అయితే చేసాము. కాబట్టి ఈ ఆసనాలని అలాగే ఇచ్చిన టిప్స్ని మీరు ఫాలో అయ్యి చూస్తే మీకే తెలుస్తుందండి చాలా డిఫరెన్స్. ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. ఈ ఆసనాలని కూడా మీరు తప్పకుండా మీ సాధనాలో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, సమ్మర్ సీజన్ అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి టిప్ కూడా దానికే అండి. మామిడి పండ్లు చాలా దొరుకుతాయి, మామిడికాయలు చాలా బాగా తింటామండి. అందులో ఉన్న టెంకాయ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి అయితే బెనిఫిషియల్ అండి. ఎలా చేయాలో నేను చెప్తాను. ముందుగా మీ మామిడికాయలు తిన్న తర్వాత ఆ సీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని పగలు కొడితే లోపల ఇంకో సీడ్ ఉంటుందండి. దాన్ని మనము చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి ఎండకి 2 రోజులు ఎండనియండి. దాని తర్వాత ప్రతిరోజు 2 లేదా 3 ముక్కలని మీరు పడి గడుపున తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు డిఫరెన్స్ చూస్తారు. వైట్ డిశ్చార్జ్ సమస్యలతో ఉన్న ఆడవాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.